గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ చదువుకొని అక్కడ చదివి వాళ్ళు కూడా ఇప్పుడు జాబులు చేస్తున్నారు అనేది కూడా తెలుసు మాకు. అలాంటిది కూడా ఉంది. అది కాదు, ఇప్పుడు బాలల సంఘం గురించే చెప్తున్నాను. మీ దగ్గర చదువుకునే పిల్లలు బయట స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విజ్ఞానవంతులే, అందులో ఏ మాత్రం సందేశం లేదు. కానీ మీ సర్టిఫికేట్ బయట పనిచేయదు కదా, అటువంటి ఉపయోగం ఏంటి అని అదే ఆ ఉపయోగం నేను చెప్తా. ఇప్పుడు బాలల సంఘం అయితే వాళ్ళకు గన్నులు ఇచ్చుడో లేకుంటే అక్కడ పోయి కొట్లాడండి అని పోరాడండి అని ఏం ఉండదు. వాళ్ళు ఊర్లో స్కూల్ ఉంటే స్కూల్కి పోవాలి, నేర్చుకోవాలి. షెడ్ అలవాటు కావద్దు, నేర్చుకోవద్దు. అమ్మ నాన్నలు చెప్పిన మాట మనం వినాలి. ఉత్తగా ఎక్కడంటే అటు తిరగొద్దు. ఇవే వాళ్ళకి నేర్పింది. తుపాకు నేర్పింది లేదు, బాణం నేర్పింది లేదు. బాణం అంటే వాళ్ళకి ఫస్ట్ నుండే అలవాటు అమ్మ నాన్నలు నేర్పుతారు. ఇది వాళ్ళది. వాళ్ళకి ఏదో వేరే ఇంకా చెప్పింది అయితే పార్టీ చెప్పింది లేదు. నేను కూడా అట్లాగానే ఎదిగాను కనుక. సరే, బయటకు వచ్చాక వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటికి 8వ క్లాస్ తర్వాత 10 తర్వాత ఇప్పుడు స్కూల్ దగ్గర వస్తున్నా. అయితే అప్పటికే అక్కడ ఏ ఒక్క టీచర్ ఫస్ట్ నుండి స్కూల్ గురించి చెప్పాలంటన్నా, మొన్న ఎక్కడో ఏదో వీడియోలలో చూశాను. కరకంగూడెం వెళ్ళి ఇక్కడ నక్సలైట్లు ట్రైనింగ్ క్యాంప్ అని చెప్తున్నారు ఆశ్రమం దగ్గర. అక్కడ జేవరుగుండ జంతన సర్కారు ఆశ్రమం, అది ట్రైనింగ్ క్యాంప్ కాదు. ఆ ఊరు దాదా కూడా మంచిగా చెప్పిండు. ఈ క్యాంపులు వచ్చిన కానుండి ఈ క్యాంపులు 2024లో క్యాంప్ వచ్చింది. అది పక్కన పెడదాం, స్కూల్ గురించి చెప్పండి. అదే చెప్తున్నా. వీళ్ళు వెళ్ళిపోయిండు, అప్పటి నుండి ఇది రద్దు అయిపోయింది అని ఆ దాదా చెప్పిండు. ఇక ఈ అక్కడ పోయిన ఆ మీడియా మిత్రులు ఇక దాని క్యాంపింగ్ అని ఏదేదో చెప్తున్నారు కనుక ఇక్కడ అప్పటికే పార్టీ జంతన సర్కార్కి చెప్పింది ఏంటి అవగాహన అంటే, అప్పటికి అక్కడ చదువు లేదు కనుక వాళ్ళు కనీసం అక్షరాలన్నా నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం అనేది రావాలి. అక్షర జ్ఞానం అన్న మనం ఎన్ని గ్రామాలకి ఎంతమందికి నేర్పగలమో అంతా మనం నేర్పితే బాగుంటుంది అనేదే పార్టీ మాకు ఇచ్చిన గైడెన్స్. దాన్ని బట్టి మేము ప్రచారం చేసాము, దాన్ని బట్టి మేము స్కూల్ నడిపాము. దీనికంటే ఇంకా ఫస్ట్ ఏంటి, మొత్తం ఆ స్కూళ్ళల్లో రండి మేమే చెప్తామని కాదు దీని అర్థం. ప్రతి ఇంట్లో అక్కడ ఏంటి స్కూల్ అనేది అవగాహన లేదు గనక మీ ఇంట్లో మీ పాపనైనా బాబునైనా మీరు హాస్టల్లో పెట్టండి. మరి హాస్టల్ ఎక్కడ ఎంత దూరం ఉన్నా మీరు తీసుకెళ్ళాలి, పెట్టాలి అని ఫస్ట్ జనాన్ని కన్విన్స్ చేసాం మేము. ఫస్ట్ మీరు పెట్టలేదా హాస్టల్స్? అప్పటికి పెట్టాము, స్కూల్ ఉన్నాయి కానీ మా ప్రతి గ్రామానికి ఉన్నా కూడా సాలయి కదా ఆ పిల్లలకి. మధ్యాహ్న భోజనాలు పెట్టేవారు, అది పెట్టాము, చెప్తాము. అయితే గట్లా ఫస్ట్ వాళ్ళని విద్యా గురించి ప్రోత్సహించాం అమ్మ నాన్నలని. అట్లా బయట కూడా పెట్టిండ్రు. ఇక దాంతో పాటు మేమేం చేసాము, స్కూల్ పెట్టాం. 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఆ ఊర్లో ఆ పంచాయతీలో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో ఎక్కడున్నారో అక్కడ నువ్వు కనీసం అక్షర జ్ఞానం అన్న నేర్పాలని అట్లా పెట్టాం. అట్లా ఊర్లో మొత్తం ఒక్క కిష్టారం ఏరియాలలోనే సలవాజుడు ఉన్నప్పుడే 21 స్కూల్ నడిచాయి, 21 గ్రామాలలో. సూపర్. వాళ్ళు చెప్పేది ఎంత, ఇంటికాడ పని చేయాలి, వచ్చి పాఠాలు చెప్పాలి గనక అక్షరం. చదువు వరకు మీరు బాగానే తీసుకున్నారు, కానీ ఆదివాసులు ఎక్కువగా మూఢాచారాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి వాటి మీద ఏమైనా పోరాటం చేశారా? వాళ్ళకి అవగాహన కల్పించారా? మూఢనమ్మకాలల్లో చాలా అవగాహన కల్పించాం. ఎందుకంటే ఫస్ట్ చెప్పాలంటే అది నరబల్ల అనేది ఉండే అక్కడ. దాని పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించాలి, ఇది ఏదో నరబల్ల చేస్తేనే మాకు పంటలు వస్తాయనే ఏ నమ్మకం ఉందో అది కరెక్ట్ కాదు అని అర్థం చేయించుకున్నాం. అది ఇప్పుడు లేదు కూడా. ఇప్పుడు మళ్ళీ పుడుతుందా ఏదో తెలియదు కానీ అయితే లేదు. ఇప్పుడు మహిళలు కానీ మగవాళ్ళు కానీ రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చారు? ఎంతమంది మీ జంతన సర్కారు నేర్చుకొని బయటకు వచ్చి సర్పంచ్ గానో వార్డు గానో పోటీ చేశారు ఎవరైనా? జంతన సర్కార్లా అప్పటికి జంతన సర్కార్ అక్కడ మంచిగా నడిచేటప్పుడు జంతన సర్కార్లో ఉండి మళ్ళా సర్పంచ్ ఇట్లాంటి అక్కడ మొన్నటిదాకా అంత పెద్దగా లేదు. అయితే ఇప్పుడు అక్కడ సర్కారే లేదు గనక ఇప్పుడు చాలా మంది ఉన్నారు. జంతన్ సర్కార్లో ఓ శాఖ నడిపించిన వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయిండ్లు, వార్డు నంబర్లు అయిండు. మొన్న ఫోన్ చేసి చెప్పిండు
మీ దగ్గర నేర్చుకున్నారు, అక్కడ ఆ, నేర్చుకున్నారు. ఉన్నారు. కానీ ఎందుకమ్మా మీరు ఆధార్ కార్డు ఎందుకు వద్దన్నారు, వ్యతిరేకించారు? ఆధార్ కార్డుని వ్యతిరేకించింది మేము కాదు, అక్కడ పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ కార్డు అనేది అప్పటికే సల్వాజూడం వచ్చింది, జనం జిల్లా సెంటర్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు. అంటే దీనికి ముఖ్య కారణము ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరు జంతన్ సర్కార్ ఉన్న వాళ్ళందరు నక్సలైట్లే అన్నట్టు ఓ ముద్ర వేసిండ్రు. గనక మరి ఆధార్ కార్డు కోసం ఎవరు పోతారు, ఎక్కడ పోవాలి? పోయిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. చింతగుప్పల ఒక క్యాంపు ఏర్పాటు చేసిండ్రు ఆధార్ కార్డు కోసం 2018లో. మేము పోతామన్నారు. ఇక పోవచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కనుక వెళ్ళండి అన్నాం. మేము కిస్టారం ఏరియా నుండి మేము పంపించాం. అక్కడ నుండి ఓ 10 మంది దాకా జైలు వెళ్ళిండ్రు. ఆధార్ కార్డు వచ్చిందే లేదు, 3 రోజులు అక్కడ ఉన్నారు. కానీ మీకు వద్దన్నా కొంతమంది తెలియకుండా వెళ్ళి మిమ్మల్ని మీకు కండ్లు కప్పి కూడా వెళ్ళి ఆదివాసులు అది అట్లా కాదు. ఫస్ట్ ఆధార్ కార్డు అనేది అక్కడ మేము చెప్పింది ఏంటి, ఆధార్ కార్డు ఆదివాసులు ఏమైనా విదేశాలు పోతున్నారా? ఆధార్ కార్డు అంటే విదేశాలకు వెళ్తేనే కాదు కదా. కాదు, అవును, వెళ్ళేది లేదే. పౌరుడని గుర్తించడానికి కదా. ఇప్పటిదాకా గుర్తింపు లేదా? ఎన్నో గుర్తింపులు ఉన్నాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు కదా. కాబట్టి జనాభా తగ్గట్టు మనం 140 కోట్ల మంది భారతీయులం కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తప్పనిసరి పెడుతున్నాం. ఓకే, తప్పనిసరి అంటే ఆధార్ కార్డు వల్ల పంచాయతీ ఆధార్ కార్డు అంటే కేవలం విదేశాలకు వెళ్ళిన మాత్రమే కాదు కదా, ఇక్కడ అన్నిటికీ కావాలి, ఓటుకు కానీ దేనికని కావాలి కదా. ఓటు కావాలి, అన్నిటి కావాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? పంచాయతీ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ పోవాలి, అక్కడ పోయి ఇయ్యాలి. దానికి ఒక సెంటర్ నిర్మాణం చేయాలి. సుక్మ పోవాలంటే, కుంట పోవాలంటే ఎట్లా పోవాలి? అందుబాటులో లేదు కాబట్టి. అందుబాటులో లేదు. పోయిన వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత మేము ఇక ఆ జనం వాళ్ళే మీటింగ్ చేసిండ్రు, మనం ఇట్లా చేస్తున్నారు కదా, ఇక పోతే ఇట్లా అవుతుంది కదా, ఏంటి ఆధార్ కార్డు తీసుకుందామా వద్దా అంటే ఇక కొంతమంది వద్దన్నారు, కొంతమంది తీసుకున్నామన్నారు. తీసుకోవాలనుకున్న వారు పోయిండ్లు, తీసుకున్నారు, అరెస్ట్ అయిన్లు, జైల్లో పాలైన్లు, వచ్చిండ్లు, రకరకాల అయినాయి. మొత్తం పార్టీ అయితే బంద్ పెట్టింది లేదు, ప్రభుత్వం బంద్ పెట్టింది లేదు. అది ఆధార్ కార్డు పక్కన పెడతాం. మీరు పిల్లలకి అక్షర జ్ఞానం నేర్పారంటున్నారు కదా, ఇందులో బుల్లెట్ ద్వారా రాజ్యం వస్తుందన్నా బ్యాలెట్ ద్వారా రాజ్యం వస్తుందని నేర్పారా? ఆ పుస్తకాలల్లా నేను అదే ఇందాక కరకంగూడేది చెప్పేది, ఆ పుస్తకాలల్లా ఎక్కడు బుల్లెట్ అని లేదు. మేము నేర్పిన పుస్తకాలు దండకార్యాన సబ్ కమిటీ అని, అది ఈడీసీ అని ఒక కమిటీ ఉంటుంది, అది పుస్తకాలు తయారు చేసింది. విద్యా విభాగాన్ని, దండకార్యాన విద్యా విభాగాన్ని టీచర్లు ఉంటారు. అది ఫస్ట్ 4వ తరగతి దాకా పుస్తకాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ క్లాసు మేము బయటికి పోము, ఈయనే చదువుకుంటాం. మాకు ఏ జాబ్ వద్దు, మేము చదువుకుంటాం, అక్షర జ్ఞానం నేర్చుకుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటాం అనే వాళ్ళని, మరి వాళ్ళు ఈయనే చదువుకుంటాం అంటున్నారు కదా, ఏం చేసుడు అనేదాన్ని మళ్ళా ప్రతిపాదన పెట్టాం. 6వ తరగతి దాకా పుస్తకాలు మళ్ళీ తయారైనాయి. కాకపోతే 8వ తరగతి దాకా అంటే ఇంకా 2 క్లాసుల నుండి పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ప్రభుత్వం తెచ్చిన పుస్తకాలు, సిలబసే. దాంట్లో దేవుడు ఇట్లాంటివి ఉంటాయి చూడు, ఆ పాటలు తీసేసి మిగతా పాటలు చెప్పాం. అక్కడ ఏ బుల్లెట్ లేదు, ఏ దాడి చేయండి అని లేదు, ఏం లేదు. మేము కానీ దండకార్యంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే కనీసం బుల్లెట్ సౌండ్ లేకుండా మాత్రం ఎప్పుడు ప్రసన్న జరగలేదు. ఎందుకు? మీరే బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే అది పార్టీ తీసుకున్నది నిర్ణయం గనక అది మేమే చేసామని కాదు. పార్టీ ఈ ఎన్నికల వ్యతిరేకంగా ఇది ప్రోగ్రాం తీసుకోవాలని పార్టీ నిర్ణయం గనక దాన్ని జంతన్ సర్కార్ కూడా పాటించవలసి వస్తుంది. కానీ జంతన్ సర్కార్ నిర్ణయాలు కొన్ని ప్రజాస్వామిక బద్ధంగా కనిపిస్తున్నాయి, కొన్ని వ్యతిరేకించవచ్చు, కాదనట్లేదు. మావోయిస్ట్ పార్టీ పూర్తిగా సాయుధ పోరాటం అంటుంది. మరి ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎప్పుడైనా తప్పు అని వాళ్ళని కానీ లేదా రైట్ అని మీరనడం కానీ జరిగింది ఏమన్నా వాదోపాదాలు? వాదాలంటే దీంట్లో మేము కింద పనిచేసేటోళ్ళము, అంటే ఏం పెద్ద వాదన మేము చేయలేదు. పార్టీ మొత్తమే సాయుధ పోరాటం అంటే తుపాకుతోటి రోజు దాడే చేద్దామని ఏం లేదు, ఎక్కడ రాసింది కానీ జరిగేవి కదా. అయితే కొన్ని 2016 వరకు దండకారణ్యంలో కాల్పులే జరిగేవి. కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు ఎలాంటి?
పోలీసు వాళ్ళు వచ్చి దండకర అడవిలో మావోయిస్టులు ఉన్న దగ్గర వచ్చి దాడి చేసేటప్పుడు ప్రతి దాడి చేసినప్పుడు ఎక్కువ దాడులు జరిగినాయా లేకుంటే పోలీస్ క్యాంపులలో పోయి దాడి చేసినాయి ఎన్ని అవి లెక్క పెడితే పోలీసుల అది క్యాంపుల్లో అర్థం. కూడా జరిగే ఇప్పుడు కోరాపుట్ దగ్గర ఉంది, రాయగడ ఉంది, అది లేదు. చాలా తక్కువ. దాంట్లో 76 మంది ఒక దగ్గర చనిపోతారు. 76 మంది చనిపోయింది ఇక్కడ జవురుగుండలలోనే. వాళ్ళు ఎక్కడ మనిషి చనిపోయారా లేదా అన్నది ఒకటి. రెండోది దర్బాంగా ఒక ఘాట్ ఉంటుంది, దర్బా ఘాట్, అక్కడ వీసీ శుక్లా వీళ్ళందరూ చనిపోతారు. అదేవిధంగా పార్టీ కూడా విపరీత నష్టాలు జరిగాయి. బసవరాజు లాంటి చనిపోవడం కానీ, బసవరాజు చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోవడం కానీ, చాలా మంది ఇప్పుడు మన ఇక్కడున్న ప్లేస్ ఆయన కూడా అందులో చనిపోయారు. ఇవన్నీ అది మరి నష్టం కదా. నష్టమని ఆ. ఇక నష్టం కాదని అంటే కాదు. వాళ్ళు మనుషులే మనం మనుషులేం కదా, మన మధ్యన రక్తపాతాలు ఎందుకు? రక్తపాతాలు చేసింది మావోయిస్టులే కాదు, ఫస్ట్ సృష్టించింది ప్రభుత్వమే. సంపటం మొదలు పెట్టింది ప్రభుత్వమే, క్యాంపులు పెట్టింది ప్రభుత్వమే, దాడులు చేసింది ఫస్ట్ ప్రభుత్వం. దానికి మేం చేసింది మా పార్టీ చేసింది ప్రతి దాడే గనక. కాదమ్మా, కానీ యుద్ధం ఇక- అనేది పక్క దేశాలతో వస్తుంది తప్ప మనలో మనకు రాదు కదా యుద్ధం అనేది. యుద్ధం అనేది రాదు, మేము కావాలని చేసింది లేదు. సరే, మీ పిల్లలకి మీరు నేర్పిన స్కూల్లో పిల్లలకి భారతదేశానికి శత్రుదేశం ఏమి నేర్పారు? భారతదేశం శత్రు దేశం అని కానీ ఇంకొకటి భారతదేశానికి శత్రు దేశం ఏ దేశం అని నేర్పారు? మేము అప్పటికే పక్క దేశాలు కూడా ఇవి శత్రు అది మిత్రు అని కాదు. మేము చెప్పింది ఏంటి, ఏ దేశంలో శత్రుత్వం ఉన్నా కూడా మేము చెప్పేది, మేము ఆ పాఠాలల్లో కానీ మా ఆ జంతన సర్కార్ల విధాన కార్యక్రమంలో రాసింది కూడా పక్క దేశాలతోటి మనం కలిసి కట్టుగా చేయాలి. అక్కడ ఏమైనా సమస్య ఉంటే మేము వాడితోటి మనం కానీ పక్క పరిష్కరిస్తామని పక్క ఇట్లా దేశాలతో ఉంటుంది కలిసి కానీ పనిచేయాలని చెప్పడం మంచిదే. కానీ పక్క దేశాలు మనం కవ్వించి మన మీద దాడులు చేసి మనల్ని చంపుతున్నప్పుడు మనం ఇంకా కలిసిమెలిసి పనిచేయాలా? మన మీద దాడి చేసింది ఎట్లాంటి దాడి ఏంటి దాన్ని ఇప్పుడు కాశ్మీర్ పరిశీలించి వ్యవహారం వాళ్ళతోటి ఇప్పుడు మోదీ చేసింది కూడా గదే కదా. ఏమైనా ఇక్కడ వాళ్ళు దాడి చేసిందని వీడు దాడి చేస్తే అక్కడికి సరిపోయిందా? ఉం. పోలేదే. మళ్ళెందుకు ఇక్కడక్కడ వాళ్ళు మళ్ళా మేము మళ్ళా మంచిగా ఉండాలి, ఈ దాడి బంద్ చేయాలని చేస్తున్నాం కదా. మరి అదే కదా, సరే, అది ముందు చేయక ముందే ఓకే, చేస్తే ఆ దాడి అయిపోయేది గురించి కదా. పక్కన పెడదాం. ఇక వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చాలా వచ్చాయి, కమర్షియల్ పంటలు వచ్చాయి. నీరు 2 పంటలు అంటే నీళ్ళు లేవు, ఉన్న దాంట్లోనే రకరకాల పంటలు వచ్చాయి. అదొకటి మీరే నేర్పారా? నెంబర్ 2, దళారుల వ్యవస్థ. వాళ్ళు పండించిన పంటని అడ్డంగా దోచుకునేది బ్రోకర్లు. వాళ్ళను ఏం మార్పు తీసుకొచ్చారా? అటువంటి దళారులు ఎవరు తరిమి కొట్టారు? అక్కడ చెప్పాలంటే పంటల ముఖ్యంగా వరి జొన్న పండించే దగ్గర ఒడ్లు చల్లాలని చెప్పాం. ఒడ్లు పండించేది వచ్చింది. తర్వాత నాట్లు వేయమని చెప్పాం. ఇప్పుడు నాట్లు వేసి పండించేది కూడా మెజారిటీగా వచ్చేసింది. ఇంకా కొంత అది కూడా మార్పు తెచ్చేది ఉండి దాళ్ళు మొదలైనవి. తర్వాత ఇక్కడ ఒడ్లు కానీ ప్రతి ఒక్కటి రేట్లు మేము అక్కడ చేసేది. ఊర్లో జనం వాళ్ళు కొనే రేటు వేరే, దళారులకి అమ్మే రేటు వేరే. ఇట్లా మేము రేట్లు, మార్కెట్ రేటు, తర్వాత వీళ్ళు దళారు వాళ్ళు ఎంత రేటుకి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా వాళ్ళతోటి కూడా. అంటే దళారులు అంటే పెద్ద దళారులు ఎవరు వెళ్ళేది కాదు, మన తెలంగాణ నుండి కొంత సావుకారు లాంటి వాళ్ళు. ఎందుకంటే జగదల్పూర్ నుంచి కూడా వచ్చేవారు కదా చాలా మంది. లేదు, చాలా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు సొసైటీ ఇవన్నీ మరి దళారులకే ఇస్తే ఎట్లా అనేది సొసైటీలో కూడా ఆ ప్రభుత్వం తీసుకోవాలి అనేది కూడా మేము సరే, చెప్పాము. మీరు దాదాపు అట్లా 40 తీసుకో. సంవత్సరాలు దండకారణ్యంలో జనతన్ సర్కార్, అంటే మీరు జనతన్ సర్కార్ ముందు నుంచి పార్టీ ఉంది, మీది ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. ఇంత జరిగిన తర్వాత కూడా 2025లో మరి అంటే దండకారణ్ బాగా బస్తర్లో లోపలికి వెళ్ళి అబూజమడ ప్రాంతంలోకి వెళ్ళి రూపాయి కాయిన్ 10 రూపాయల నోటు చూపిస్తే ఆదివాసికి రూపాయి కాయినే కావాలంటాడు. ఎందుకు? రూపాయి కాయను అంటే అన్న అక్కడ అంటే అదేదో మార్పు రావాలి కదా. రూపాయి ఇస్తేనే మేము చేస్తామని కాదు, అక్కడ ఎంతో ఇబ్బందులు చేసిన వాళ్ళని. మరి ఇంత ప్రజల్లో ఆదరణ వచ్చాక క్రమేపీ ఎందుకు తగ్గిపోయింది జనతన్ సర్కార్ మీద ప్రజలకి నమ్మకం? జనతా సర్కారు మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోయింది అనేది కాదు అక్కడ చెప్పవలసింది. నమ్మకం తగ్గిపోయిందంటే అక్కడ క్యాంపులు లేకుండా నమ్మకం తగ్గిపోయిందంటే ఓకే, దానికి
తప్పులు చేయలేదు, తప్పులు లేవు, పని చేసేటప్పుడు ఎన్నో రకాల వస్తాయి. మంచి సరే, చేసేది తప్పు ఉంటది. ఒక తప్పు చెప్పండి, ఏం చేశారు? అంటే ఏం చేశారంటే దానికి నిజంగా మనం అక్కడ తప్పు చేసామంటే 10 మందిని తీసుకెళ్ళి ఒక చెరువు పోయించాలి. ఒకళ్ళ తర్వాత వస్తారు, ఒకళ్ళ కొంతమంది ముందు వస్తారు, కొంతమంది తర్వాత వస్తారు. వాళ్ళ దగ్గర నువ్వు ఇక చేయించే టైంలో నువ్వెందుకు వెనకొచ్చావు అని గట్టిగా చెప్పటం కూడా ఇట్లాంటివి జరిగినాయి. లేదంటే ఎక్కడైనా తీర్మానం వాళ్ళు గొడవ పడ్డా దగ్గర వాళ్ళని 2 కుటుంబాలని అర్థం చేయించుకుంటా వాళ్ళది నీది తప్పు, ఇది నీది తప్పు, ఇది అని చెప్పే దగ్గర ఒక్కళ్ళని కొట్టటం, ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరిగినాయి, జరగలేదని నేను చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసరికి జనతా సర్కార్ మీద జనము వాళ్ళ ఏమంటాం అభిప్రాయం కోల్పోయినరు అనేది అది కరెక్ట్ కాదు. క్యాంపులు కాదమ్మా, నీకు బాగా గుర్తుండిపోయి మంచి సంఘటన చెప్పండి. దేంట్లో ఇప్పుడు కూడా జనతా సర్కారులో ఒక మనసుకు కొన్ని సంఘటన ఉంటాయి కదా, ఒక పంచాయతీలోనో, ఒక వ్యవసాయంలోనో, ఒక పిల్లలు చదువు చెప్పడంలోనో, మీకు ఉన్న అన్ని శాఖల్లో మీకు మనసుకి బాగా గుర్తుండిపోయి ఇంకా జీవితాంతం ఆ విషయం చెప్తే అది గుర్తు రావాలి. వ్యవసాయంలో చెప్పాలంటే నాటేసేది మీరు ఇప్పుడు కూడా పోతే ఒక చెరువు ఉంది, కిస్టారా నుండి పోతే దుబ్మార్క్ అని క్యాంపు కూడా ఉంది. నాటేసేది నేర్పాలంటే వాళ్ళ పొలాలల్లా మేము నేర్పాలంటే వాళ్ళు విన్నట్లేదు. ఏం చెయ్యాలి? ఆ చెరువు వెనకాల 4 ఎకరాల పొలము మేము తయారు చేసి అక్కడ నాటేసుడు నేర్పాం మేము. నాటు పోసుడు ఎట్లా, అది పెరిగాక నాటు వేసుడు ఎట్లా, మళ్ళు కట్టుడు ఎట్లా, నీళ్లు పెట్టుడు. పాటలు ఏం పాడలేదు కానీ ఊరోళ్ళని జమ చేసి వాళ్ళ చేతులలో మేము దగ్గరుండి ఇక్కడ నాటేసే వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని జమ చేసి వీళ్ళు నాటేసేటప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు వేసుడు మొదలు పెట్టిండ్రు. అది బాగా గుర్తుంది. తర్వాత నేను పోయినా కూడా మేము ఎప్పుడు 2024 ఆ ఊరికి పోయిన క్యాంప్ వచ్చే టైంలో రేపు క్యాంప్ వస్తుందంటే ఇవాళ ఆ ఊరికి మీటింగ్ చేశాను, మీ ఊర్లో రేపు 12 గంటల క్యాంప్ వస్తుందంటే బిడ్డ నీవు ఇవన్నీ మాకు నేర్పావు, ఎటు పోతావు బిడ్డ అని అడిగిండు. అది ఒకటి మేము వ్యవసాయం డెవలప్మెంట్ చేసే దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. స్కూల్ అన్నప్పుడు టీచర్లు చెప్పటమే కాదు కదా, అక్కడ పోయి మేము కూడా ఒక పద్ధతులు ఎట్లా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి, మనం ఎట్లా గౌరవించాలి పెద్దోళ్ళని అనే దగ్గర నుండి మొదలు పెట్టి ఊర్లో అన్నిటికంటే గుర్తుండేది ఏంటి అంటే 2024 ఎట్లయినా 25లో జనతా సర్కార్ ఇక్కడ ఉండదు, క్యాంపులు అన్నిటికీ వచ్చేస్తాయి. అంటే మొత్తం 4 ఆశ్రమాలు ఉంటాయి. అప్పటికి అంతకు ముందు 7 ఉండే డివిజన్ మొత్తం. ఇక నిర్బంధం వచ్చిన కొద్దీ అవి క్రమంగా తగ్గిపోయినాయి. ఇక పిల్లల్ని కూడా మేము ఎక్కువ మందిని పెట్టుకోలేదు, దాడి చేసిన గనక 4 ఉండే 4 ఆశ్రమం పిల్లల్ని ఒకే చోట జమ చేసి వాళ్ళకు ఇక కార్యక్రమాలు పెట్టాం. లాస్ట్ ఆడుకునే ప్రోగ్రాం అంటే వాలీబాల్, వాళ్ళు నాట్యం చేసుడు లాస్ట్ గనక అది చేసేసరికి వాళ్ళు లాస్ట్ వాళ్ళందరూ విడిపోయే టైంలో ఇట్లాగానే ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటే బాగుండేదని ఇక వాళ్ళు ఇట్లా పట్టుకొని ఏడవటం, ఇక ఇవన్నీ చేసి లాస్ట్కు ఆ మిఠాయి తిని విడిపోయిన అన్నట్టు. అదొక బాగా మాకు గుర్తుండిపోయేది. సరే, జనతా సర్కార్ పక్కన పెడదాం కాసేపు. నిర్బంధం, ఒకవైపు దాడులు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందమ్మా? మనం బయట పడతాం అనిపించిందా, లేదా ఇక్కడే మనం ప్రాణాలను కోల్పోతాం అనిపించింది? నిర్బంధం అనేది ఇక నేను అంతకుముందు అదేది జనజాగరణ మీద అని చెప్పిండ్రు, నాకు తెలియదు. అయితే నాకు నిర్బంధం ఎదురైంది అనేది ఇక్కడ సల్వాజూడం వచ్చినాకనే. ఇక మొట్టమొదటి మేము సల్వాజూడం వచ్చినప్పుడు కూడా నేను అదే రోజు మా ఊరికి వచ్చి ఉంటేనే ఆ రోజు మా ఊరు మీద దాడి చేసిండ్రు. 2007 మార్చి 1వ తారీఖు నాడు అదే రోజు మా ఇల్లు కాలబెట్టిండ్రు. అప్పటి నుండి దాడి అనేది మొదలైంది. ఇక అప్పుడప్పుడు మధ్యలో దాడి జరిగేది, ఇవన్నీ చూసాం. జనాన్ని చంపింది ఇవన్నీ చూసాం, ఇల్లు కాలబెట్టిందని చూసాం. కానీ ఏ రోజు నేను చనిపోతా ఇక్కడ బతకలేను అనేది అయితే నాకైతే ఏ రోజులా రాలేదు. కుటుంబం కూడా నువ్వు రావాలి అక్కడ ఎందుకున్నావని
ఏ రోజు అనలేదు నన్ను, నేను కూడా రావాలని అనలేదు. లాస్ట్ కర్రెగుట్ట దాడప్పుడు కూడా కర్రెగుట్ట నుండి ఆ దాడి నుండి కిందికి దిగి అప్పుడు మేము పశ్చిమ బస్తాల్లో పోయినా అక్కడ కూడా 8 సార్లు తప్పించుకున్నాం. 3 సార్లు ఫైరింగ్ అయింది. ఓ 4 కామ్రేడ్స్ అమరులైన్లు, ఓ 8 మంది గాయపడ్డారు. దండకారణలు మీ సుదీర్ఘ ప్రయాణంలో కర్రెగుట్టలో ఆపరేషన్లు ఇవన్నీ కాకుండా గంగమ్మ సోనుగా మారిన తర్వాత మీ వివాహం ఎవరు పార్టీ నిర్ణయించిందా, చందర్ నిర్ణయించారు? సందర్ కాదు, సోని కాదు, పార్టీయా? అయితే సందర్ ప్రపోజల్ చేసిండు. పార్టీ నన్ను అడిగింది. తర్వాత నేను దీంట్లో చెప్పదలసింది ఏంటంటే, నేను ఇంటికాడ ఉన్నప్పుడే మహిళా సంఘాలలో పనిచేశాను. అసలు ఈ పెళ్ళే నాకు వద్దు, ఇది ఎట్లాంటి సమాజం, ఇట్లా మహిళలకి ఇంత ఇక రకరకాలుగా మహిళల్ని ఇబ్బంది చేసుడు ఉంది, అసలు ఎందుకు మరి పెళ్లి వద్దు అనుకున్నామే, మరి చంద్రని తీసుకున్నామ్మా చెప్తున్నా అని అనుకొని తర్వాత పార్టీలో పోయినప్పుడు కూడా నేను చాలా సంవత్సరాలు పెళ్లి నిర్ణయం దేనికి రాలే. చందన్ని చేసుకుంటానని కూడా నేను ఏ రోజు అనుకోలే, వేరే వాడిని చేసుకుంటానని కూడా అనుకోలే. పార్టీ నన్ను అడిగింది, మేము ఇంతమంది మొత్తం మేము ఒప్పుకున్నాం, నువ్వు ఒక్కనే ఒప్పుకునేది ఉంది, ఆలోచించగలవు మా కోసమైనా అని అమరుడైన రామన్న, తర్వాత కటకం సుదర్శన్, గణేష్ ఉయికే వీళ్ళందరూ నన్ను కూర్చోబెట్టి మాట్లాడిండ్రు. తర్వాత పార్టీ నిర్ణయం నా నిర్ణయం అని, మీరు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా, అంతే నాది, ఇక వేరే ఏం లేదు. అంటే జనతా సర్కార్ ప్రెసిడెంట్ కి వీళ్ళందరూ కూర్చోబెట్టారు, ఒప్పించారు. మీ పెళ్లికి కూడా వీళ్ళందరూ కూర్చోబెట్టి ఒప్పించారు. పెళ్లి జరిపింది కూడా కటకం సుదర్శన్. నేను నీకు నాన్నగా దగ్గర ఉంటాను, నేనే నాన్న అనుకో అన్నాడు. నేను నిన్ను ఒప్పించాను కనుక నేను ఉంటా పెళ్లి చేసే దగ్గర అన్నాడు. తను ఉండి పెళ్లి చేసి. ఏ సంవత్సరంలో? 2019 మే. ఎక్కడ జరిగింది అది? పామిడి ఏరియాలోనే, మన అది పాలగూడెం అనే గ్రామం. దండకారణి అనగానే ముందు హిడ్మా అందరు గుర్తుకొస్తుంటారు. మీకు ఎప్పుడైనా కనపడ్డాడమ్మా? ఇడుమా మేము ఎప్పటికీ కలిసేది, ఇడుమానికి ఎప్పటికీ కలిసేది. నేను వాటిలో వెళ్ళిన కానుండి ఆయన ఆ కిష్టారం ఏరియాలోనే ఎక్కువ ఉండేది, ఎక్కువ పనిచేసేది. నేను ఎప్పటికీ కలిసేది, నన్ను పిలిచేది, కలిసేది, మాట్లాడేది, మంచిగానే ఉండేది, మంచిగా మాట్లాడేది. జనతా సర్కార్ పట్ల ఆయనకి ఉన్న అభిప్రాయం ఏంటి? ఇక నాకు చాలా అంటే జనంలో వచ్చేది ఏంటి, ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి, జనం ఏం కోరుతున్నారు, ఇక తను తిరిగేటప్పుడు జనంలో వస్తాయి అప్పుడప్పుడు అక్కడక్కడ, ఎక్కడ ఒక చోట చెరువు పోయాలని, ఇంకెక్కడ ఒక చోట బావి అవసరం ఉంది, వాళ్ళకు నీటి అవసరం ఉంది, ఇట్లాంటివి తనకు గుర్తుకొచ్చినాయి. తనకు ఇక కనపడ్డాయని కూడా నన్ను పిలిచి అక్కడ ఇది చెయ్యాలి, ఇట్లా చెయ్యాలి, నువ్వు ఆ జనంతో మాట్లాడాలి, నువ్వు వాడికి పోవాలని కూడా మంచిగా చెప్పేది, పంపేది కూడా. ఆయన చెప్పేటట్టు నేను కూడా పోయేది. పార్టీకి సంబంధించింది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో మీరు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా మల్లోజు వేణుగోపాల్ గారు, అదేవిధంగా మన ముప్పాల గణప లక్ష్మణరావు గారు, వీళ్ళందరిలో ఎవరు మీకు బాగా ఇష్టం? మీరు కటకం సుదర్శన్ చూశారు, లక్ష్మణరావు గారిని చూశారు, చాలా పెద్ద పెద్ద నాయకులు అందరూ చూశారు. అందరితో అంటే కటకం సుదర్శన్ అంటే మీకు తండ్రి లాంటి అని చెప్పారు కాబట్టి, మిగతా వాళ్ళలో ఎవరు మీకు బాగా ఇష్టం? నేను ఏ నాయకుని చిన్నోడుగా నేను చూడలేదు. నాతో మాట్లాడే టైంలో అందరు నాతో మంచిగానే మాట్లాడేది. ఎవరెవరు మాట్లాడారు మీకు? నాతో ఇప్పుడు వచ్చిన దేవ్జీ గారు మాట్లాడేది, గణేష్ ఉయికే మాట్లాడేది, మన గాజరాల గణేష్ అన్న మాట్లాడేది, తర్వాత వేణుగోపాల్ మాట్లాడేది. వేణుగోపాల్ ప్రత్యేకంగా ఆసన్న ఉండేది ఎక్కువ. మా ఉత్తర బస్తాల్లో కనుక నేను ఎక్కువ ఆయనతో కలిసింది లేదు. అయితే నేను అటు జనతా సర్కార్ మీటింగ్ అని వెళ్తే 1-2 సార్లు అట్లా కలిసిండు, కానీ ఎక్కువ ఆయనతో కూర్చొని మాట్లాడింది లేదు. అయితే గణేష్ ఉయికే, గణేష్ అన్న, తర్వాత ఇక కటకం సుదర్శను, వేణుగోపాలు, రాజుదాదా, కోసదాదా, ఇక తర్వాత మన గణపతి, వీళ్ళందరితో కలిసిన గణపతి గారు మీరంటే ఎందుకు ఇష్టం? అందరు ఇష్టం, తను కూడా ఇష్టం. ఎందుకంటే జనతా సర్కార్లలో ఫస్ట్ నుండి నేను పని చేసుకుంటూ వస్తున్నా. ఇక దాన్ని నడిపించేది ఎట్లా అని నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నడిపించగలవు అనేది ఎక్కువ ఇష్టపడేది. మీరు చెప్పిన పేర్లో 2-3 తప్ప మిగతా అందరూ ఆయన అమరులయ్యారు.
ఆ వార్త విన్నప్పుడు ఏమనిపించింది? బాధ అయింది, తట్టుకోలేనంత బాధ. మీకు పెళ్లి చేసిన కటకం సుదర్శన్ చెప్పినప్పుడు చాలా రోజులు బాధపడ్డా. సంవత్సరం పట్టింది కోలుకోవడానికి. ఇటువైపు బాగా యువకుడైన హిడ్మా చనిపోయినప్పుడు, ఇప్పటికి కూడా కోలుకోలేదు. రాజు దాదా కోసా దాదా చనిపోయినప్పుడు, అదంతా అందుకనే నేను ఇట్లా అయిపోయినా. ఒకవైపు జబ్బు, ఇంకొక వైపు ఈ అమరుల త్యాగాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా అసలు నేను అడవిలో ఉన్నప్పుడు కూడా అంత అక్కడ ఈ 2005 అంటే 2025 నుండి తిన్నది దొరకంది తక్కువ, తినలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక జనం పెట్టిండ్రు, మనకు తెలిసిన వాళ్ళు అంత అన్నం పెట్టిండ్రు, కానీ తినేది తక్కువ. ఎందుకంటే ఇంతమంది నాయకులను మేము కోల్పోతున్నాం. మీరందరూ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని వెళ్ళారు. అవును, అవునా? అవును. కానీ ఆ వర్గానికి దూరం అవుతున్నప్పుడు ఏమనిపించింది? అది బాధ ఉంటుందన్న. నేను వచ్చేటప్పుడు నేను అసలే ఏ రోజు కూడా నేను బయటికి పోతా, ఇంటికి పోతా, ఇట్లా బతుకుతానని ఊహించలేదు కూడా. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా కుటుంబం కూడా నన్ను ఒత్తిడి చేయలేదు ఏ రోజు కూడా. నీవు ఏ నమ్మకంతో పోయినావో ఆ నమ్మకంతో జనం కోసం పనిచేయి నీ అని చెప్పిండు. అదే ఆ ప్రకారం నేను కూడా ఉన్నా. మళ్ళీ నేను తెలంగాణకి బదిలీ అయ్యి వచ్చాను, నేను ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పటికే నాకు హెల్త్ బాగలేదు, నడవటానికి ఇబ్బంది. నేను నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది, వెప్పని తీసుకోవటానికి కానీ ఇవన్నీ తీసుకోవటం కానీ ఇబ్బంది. ఇక్కడికి వచ్చేసరికి జ్వరం అని నేను ఎప్పటికీ జ్వరం మందులే తినేది, కానీ నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందని తెలియదు. ఇక్కడికి వచ్చాక పరీక్షలు చేయించినాక లివర్లో ప్రాబ్లం వచ్చింది. అది ఎంత మేరకు ఉందని తెలియదు. అయితే బయటికే పంపాలి, లేదంటే కష్టం అనేసరికి అప్పుడు ఇక్కడ కమిటీని ఇవే ఆలోచించు. ఇక్కడ ఈ పరిస్థితి నేను 2012లో పట్టుకున్నా. నేర్చుకున్నారా? పట్టుకోవడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. ఎవరి మీద కాల్చారు? ఎవరి మీద కాదు, మేము అప్పుడు కర్రెగుట్ట నుండి పశ్చిమ బస్తర్ పోయిన టైంలో అక్కడ AK-47 శవాన్ని ఉండే నాకు. అక్కడ పశ్చిమ బస్తర్ ఫస్ట్ దాడి జరిగినప్పుడు నాకు ఏం అర్థం కాలే. ఓ పెద్ద అవి ఇక తుప్పలు ఉన్నాయి కనుక ఎక్కడి నుండి ఎవరు కాల్స్తున్నారు అనేది కూడా తెలియదు. నేను లాస్ట్కు బయటకు వచ్చాను. చనిపోయింది అనుకున్నారు చాలామంది. ఆ తర్వాత ఇక లొల్లి చేసేసరికి ఇటు అన్నోళ్ళు ఉన్నారు, ఇటు పోలీసు వాళ్ళు ఉన్నారని అట్లా వచ్చేసాను. తర్వాత సెకండ్ మేము జూలై 8 తారీఖున 26వ తారీఖు నాడు మేము మళ్ళీ దక్షిణకి వచ్చేటప్పుడు మా మీద దాడి జరిగింది. అప్పుడు నేను ఇక అక్కడ ఎక్కువ మేము ఫైరింగ్ చేయలేదు, 3-4 తూటాలు ఫైరింగ్ చేసి వెనక్కి వచ్చేసాం అంతే. అడవిలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఇంకోటి ఉంది, మామిడి చెట్లు నాటడం. అదే ఆ ఫలాలు కూడా మీరు తినడం. ఒకసారి ఆ సంఘటన చెప్పండి. మామిడి చెట్లు అంటే మేము 2007 దానికంటే ముందు పార్టీ కూడా తీసుకున్నది. ప్రత్యేకంగా మేము తీసుకున్నది 2007 డివిజన్ సర్కార్ నిర్మాణం అయింది జూన్లో. 3 ఏరేజ్ జంతన సర్కారు, కిష్టారం, జగురుగుండ, పామేడు, ఈ 3 ఏరేజ్ జంతన సర్కార్లు నిర్మాణం అయినాక జిల్లా జంతన సర్కారు నిర్మాణం అయింది. అప్పుడు మేము ఒక తీర్మానం చేసాం, చెట్లు మొక్కలు ఎక్కువ ఏవేవి తక్కువ ఉన్నాయి అవి నాటుకోవాలనేది. అట్లా మామిడి మొక్కలు ఎక్కువ నాటుకున్నాం. మేము నాటాలని చెప్పాము. అవి తోటలు కానీ తోటలుగా పెద్ద తోటలుగా కాకుండా, పెద్ద తోటలు వేయాలంటేనేమో దానికి చాలా కావాలి, నీళ్ళు కావాలి, ఇవన్నీ కావాలి కనుక అవి కొన్ని మన ఇక ప్రభుత్వం దగ్గర తెచ్చే నరసాలలో దొరికేటివి కూడా ఉండేది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి కూడా తెప్పించి మీరు ఎట్లనో వంచారు కనుక జనానికి మేమే వంచుతాం తెచ్చియండి అంటే వాళ్ళు ఎక్కడన్నా దింపేస్తే అక్కడ నుండి మేము తీసుకొచ్చి అక్కడ ఉన్నాయి తీసుకురండి అంటే వాళ్ళు ఊరు కూడా నాటిళ్ళు. కొన్ని మేము బడ్జెట్ ఇచ్చి మేమే మొక్కలు తెచ్చి సపరేట్గా పెట్టాము. తోటలుగా పెట్టాలని కూడా కొన్ని చోట్ల పెట్టాము, కానీ ఆఖరికి అక్కడ వాటికి నీళ్ళు కావాలి, కంచె ఇట్లాంటి ఎప్పటికీ చూడాలి. అవి నిర్బంధంతో మేము అక్కడ చూడలేకపోతే అవి మొత్తం పోయినాయి, తోటలుగా పెట్టినాయి. మిగతా జనం పెట్టినవి ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి నేను ఇప్పుడు ఇందాక చెప్పిన దుబ్బు మరకలలో ఉన్న చెట్లు, చెరువు కట్ట మీద ఉన్న చెట్లు సొంతంగా నేను నాటుకున్నాయి. అక్కడ కొబ్బరి మొక్కలు ఉన్నాయి,
ఇదివరకు కాయవలసింది, ఖాతాకు రావాల్సింది అవి. ఉమ్. మామిడికాయలు అయితే కాసినాయి. నేను అట్లా పోతా ఉంటే ఆ ఊరక్కలు, అమ్మ నీవు ఈ చెట్లు నాటావు కదా, ఏ రోజు ఈ పండు తినలేదని గింత ఒక బుట్టల తెచ్చి వద్దన్నా కూడా ఆ బుట్ట నా చేతిలో పెట్టాను. చగ్గాం ఆ అడవిలో పోయి ఉంటేను వాళ్ళు వెనక వచ్చి ఆ ఒక బుట్టల అన్నం, ఉమ్. తర్వాత మామిడి పండ్లు, ఇక వాళ్ళ దగ్గర ఏదేదో ఉంటాయి అవన్నీ ఇంకొక బుట్టలో పెట్టి వెనక తెచ్చి ఇచ్చిండ్రు. ఎందుకు ఇవన్నీ అంటే, మా దగ్గర క్యాంప్ వస్తుంది కదా, రేపు నువ్వు మా ఊర్లో కొత్త రావు, ఏమవుతావు బిడ్డ మాకు తెలియదు, ఇవాళనే మేము పెట్టింది నీవు తినిపోవాలి, నీవు ఏ తల్లి కడుపులో పుట్టావు కానీ మా ఊరు బిడ్డలాగా మాకు ఇగో చెరువు పోయించావు, ఇగో వ్యవసాయాన్ని నేర్పావు, ఉమ్. మా బతుకులలో మార్పు తెచ్చావు బిడ్డ, ఒక్క బుక్క తినేదానికి ఏమైందని వాళ్ళ అన్నం పెట్టిండ్రు. వాళ్ళు తెచ్చేసరికి మేము ఒక 10 మంది ఉన్నాం, ఆనే కూర్చున్నాం, అన్నం తిన్నాం, ఓ బుర్రాల నీళ్ళు తెచ్చిండ్రు, తిన్నాం. ఇక వాళ్ళ ఆఖరికి లాల్సలం చేసి ఓ 2-3 మహిళలు ఓ అమ్మలాగా, వాటిని ఎప్పటికీ నేను అమ్మని పిలిచేది, వాళ్ళ బిడ్డని పిలిచేది, వాళ్ళు ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నీవు ఇప్పుడు మా ఇయ్యలతోటి లాస్ట్ సోనిని మేము చూడము, సోని మమ్మల్ని చూడదు, చెప్పలేం బిడ్డ అని ఏడ్చుకుంటే వెళ్ళిపోయిండు. మేము వచ్చేసాం. మళ్ళీ ఒక రోజు 12 గంటలకి క్యాంప్ వచ్చింది అక్కడ. కదమ్మా, ఒకప్పుడు ప్రేమతో అన్నం పెట్టే వాళ్ళందరూ కూడా క్రమేపు భయంతో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? భయం లేదన్నయ్య, అక్కడ చాలా మంది ఇదే చెప్తున్నారు, భయంతో పెట్టిండ్లే అంటారు కానీ భయం కాదు అది, భయం పుట్టించింది ప్రభుత్వమే. భయం అంటే ఇప్పుడు కూడా చాలా మందిని మొన్నటిదాకా అన్ని క్యాంపులు ఉన్నా ఇడుమాలని కాపాడింది ఎవరు? ప్రజలే కదా. అంతసేపు అన్ని క్యాంపులు ఉన్నా కూడా ఇడుమాలని దొరకబట్టలేదే అక్కడ. అవును, చాలా మంది బయటకు వచ్చినాక అరెస్ట్ కావటం కానీ చనిపోవటం కానీ జరిగింది. అక్కడ ఉన్నప్పుడు అన్ని దాడులు జరిగినా ఏ ఇంట్లోనో ఎక్కడనో గడ్డి మేట్లలోనో ఇంకెక్కడనో దాచిపెట్టి 3-4 రోజులు, వారం రోజులు దాచిపెట్టింది ఉంది. మరి కదమ్మా, ఒకవైపు పైన డ్రోన్లు, కింద పోలీసులు, ఇన్ని తిరుగుతున్నా మీరు ఎలా దాక్కునేవారు? ఇక అది అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ అది వేరే ఉంటది, దాక్కోవటం ఎట్లా, ఏం చేసుడు అనేది. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే దాదాపు 15-20 కిలోమీటర్లు ఉంటాయి. ఎన్ని రోజులు పట్టేదమ్మా? మామూలు 1 కిలోమీటర్ నడడానికే మా కాళ్ళు నొప్పి పెడుతుంటాయి. పోవచ్చు, ఒక రోజు అంత పోతే పోవచ్చు. అది ఎండనా వాననా దాన్ని బట్టి ఉంటది నడక. కష్టపడాలి, దేనికైనా తెగించిపోతున్నాం కనుక ఆ నొప్పి అనేది కానీ బాధ అనేది కానీ ఉండదు, ఉన్నా కూడా సాధించగలం. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా అసలు? నేను చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా ఓ మేరకు జనానికి నా వంతు నేను వాళ్ళకు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేశాననేదే నా ఫీలింగ్. అంటే నేను నా లక్ష్యాన్ని నెరవేర్చాను, నా లక్ష్యం సాధించానని నేను చెప్పట్లేదు, అది పార్టీ కూడా చెప్పదు. మీరు అనుకున్నది కొంత మేరకు సాధించారు మీరు అనుకుంటున్నారు, కానీ మీకు జన్మనిచ్చిన కుటుంబానికి ఏమైనా ఆదుకున్నారా? నేను ఇంతవరకు ఏం ఆదుకోలేదు. అదే ఏరియాలో తిరిగేది కానీ మా కుటుంబాన్ని 2012లో కలిశాను గంతే. అంటే మరి మీకు జన్మనిచ్చిన వాళ్ళకి మీరు రుణం తీర్చుకోరా? తీర్చుకోవాలి, కానీ నేను వచ్చిందే జనం కోసమని. అట్లాంటి నా కుటుంబంలాగా ఎంతోమంది జనం, అమ్మాలు, నాన్నోళ్ళు ఉన్నారు, బాధపడుతున్నారు. అందులో నా కుటుంబం ఒక భాగం, వాళ్ళు కూడా సభ్యులు అనుకుంటా. ఎందుకు మాకు బయటికి రావాల్సింది? అనారోగ్య సమస్యలా లేదా ఆపరేషన్ కగారు ప్రారంభమైందని? అట్లాంటిది ఏం లేదు. లాస్ట్ చివరి దాకా కూడా నేను ఇప్పుడు ఈ లివారీ సమస్య వచ్చింది, ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ చెప్పేదాకా కూడా నేను మందులు తిని నాకు అక్కడే నయం అవుతుందేమో, నాకు మందులు తెప్పించండి అని నేను వాదించేదాన్ని. ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా బయటికి రాకముందు ఓ 2-3 రోజులు తర్వాత నువ్వే ఆలోచించాలని వాటి చెప్పింది దామోదారు కూడా చెప్పింది, నువ్వు ఆలోచించాలి, ఏ ఊర్లో పెడతాం, ఊర్లో పెట్టినా నువ్వు అరెస్ట్ అవుతావు, నువ్వు టార్గెట్, బయటికి పంపినా అరెస్ట్ అవుతావు, నువ్వే ఆలోచించు. అయితే నేను పార్టీని వదిలిపెట్టి ఎట్లా పోవాలి? ఇన్ని సంవత్సరాలు పనిచేసి, బాల్యం నుండి ఇన్ని సంవత్సరాలు పనిచేసి వదిలిపెట్టి ఎట్లా పోవాలి? నేను నా కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది చాలా. అప్పుడు నేను నా కుటుంబాన్ని వదిలిపెడుతున్నా అనేది ఏ బాధ లేదు, కానీ ఇయ్యాలైతే మొత్తానికి ఈ బాధ నేను తట్టుకోలేను. నేను
ఇప్పుడు పోయి ఏడ బతకాలి, ఏం చేయాలి అని నేను చాలా సేపు మొండిగా ఉన్నా. అయితే నువ్వే ఆలోచించాలి, నీ నిర్ణయం ప్రకారం మేము ఆలోచిస్తాం. ఇక్కడైతే నువ్వు బతకలేవు, అరెస్ట్ అయితే ట్రీట్మెంట్ మంచిగా జరగదు, నువ్వు ఆలోచించు అనేసరికి నేను అక్కడ ఉన్నానంటే నాతో 10 మంది ఉండాలి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నా కోసం అంటే నన్ను మొయ్యడము ఇది అది చేయవలసి వస్తుంది. ఇదంతా నా కోసం 10 మంది సావటం ఎందుకు వాళ్ళకి ఈ టైంలో? అదేదో ఇక్కడ దాడి జరగదని కాదు, ఇక్కడ కూడా రేపు దాడి జరుగుతుంది, నా కోసం వాళ్ళని బాధ పెట్టొద్దు, సరే పార్టీ అనుకున్నట్టు నేను పోతా అని ఆఖరి నిర్ణయం తీసుకొని నేను చెప్పేసరికి నేను ఏ రోజు చెప్పానో అదే రోజు ఏపీడి పెట్టి పంపించింది. లేట్ కూడా చేయలే. ఈమె మళ్ళీ తర్వాత బోన అంటది. ఎక్కడ పెట్టారు రేపటి మీకు? అది నాకు తెలియదు, ఇక్కడ ఎక్కడ అనేది కూడా తెలియదు. అడవిలోంచి బయటికి రావడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అప్పటికి నేను గడియారం ఇవన్నీ ఇచ్చి వచ్చేసాను. పోతున్నాననే మాట ఎప్పుడు అట్లా కమిటీ ముందు పెట్టాను, అప్పటి నుండి నేను అన్నమే బంద్ పెట్టాను. ఎన్ని గంటలు పట్టింది రోడ్డు మీద రావడానికి? నేను టైం ఏం చూడలేదన్న. రోడ్డు మీకు వచ్చి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చారా? ఇక పోలీసులకు రావటం అంటే ఎట్లా రావటం అన్నది ఇక నాకు తెలియదు. ఆ నైట్ తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నుండి తీసుకొచ్చిండ్రో ఏందో నాకైతే తెలియదు. నేను అట్లా ఆ వెహికల్ మీద కూర్చున్నాను అంటే ఇక హైదరాబాద్ వెళ్ళేదాకా నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఒకప్పుడు ఆ ఊరు వెళ్ళారా మీరు? పుట్టిన ఊరికి ఇంతవరకు పోలేదు. బయట ప్రపంచం చూసారు, ఏమనిపిస్తుంది హైదరాబాద్ చూడగానే? హైదరాబాద్ నేను ఇంటికాడ ఉన్నప్పుడు కూడా చూశాను 2-3 సార్లు. అవునా? హాస్పిటల్ కానీ ఇంటికాడ ఉన్నప్పుడు, పార్టీకి వెళ్ళినప్పుడు కాదు, ఇంటికాడ ఉన్నప్పుడు. అప్పటికి మార్పు వచ్చిందా? మార్పు ఉంది, మార్పు లేదని మనం చెప్పాము. సమాజంలో కొన్ని మార్పులు వచ్చినాయి, మార్పులు ఉన్నాయి. కాకపోతే ఇంకా పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అది ఇప్పుడు ఉంటారు కాదమ్మా. పార్టీ ప్రజలు దూరం అవడానికి ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న లైన్ అనేది కరెక్ట్ కాదు, అది ఎప్పుడుదో లైన్, ఇప్పుడు ఇంకా అదే ఉంటున్నారు కాబట్టి దూరం పెరిగింది అంటారు. మీరేమంటారు? నేను అది ఇప్పటిదాకా పై కమిటీ వాళ్ళు చెప్తున్నారు, నేను దాంట్లో పోలేదు, నేను చెప్పను కూడా. అది నా పరిధి కాదు, నా జనతా సర్కార్ పరిధి కనుక నేను ఇది చెప్తా కానీ అటుపోదు. సరే, చివరిగా చెప్పండి. జనతా సర్కార్లో మహిళలందరికీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళలో రాజకీయ చైతన్యం కల్పించడం కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ విధంగా తయారు చేశారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అదే కార్యక్రమం చేపడతారా, లేదు మీ ఆరోగ్యం అంతా జాగ్రత్త తీసుకొని అమ్మా నాన్నకి చంద్రతో పాటు హాయిగా ఉంటారు? నేను హాయిగా ఉండాలని ఏ రోజు కూడా అనుకోలేదు. నాకు ఎంత చేతనవుతుందో అంత మళ్ళీ ఆ ప్రజల దగ్గర పోయి పనిచేయాలనుకుంటున్నాను నేను ఇప్పటికీ కూడా. వాళ్ళకి ఏ సమస్య ఉంది, ఎంత మేరకు నేను చేయగలను, ఒక్క ఊరికి చేయగలనా, లేకుంటే ఒక 10 ఊర్లకు చేయగలనా, ఏ పని చేయగలను కదా, ఇప్పుడున్న ప్రాంతాల్లో కూడా చేయొచ్చు కదా. ఏ ప్రాంతంలో అయినా చేస్తా కానీ ఇక నాకు అక్కడే పోయి చేయాలనుకుంటున్నా. నాకు అంటే క్యాంపులు ఉంటుండగా కూడా, క్యాంపులు ఉన్నా నేనేమన్నా తుపాకు పట్టుకొని పోతాను అక్కడ, ఇప్పుడు మాట్లాడతా అంతే. దానికి ఇక మళ్ళీ క్యాంప్ ఏంటి, ఇంకొకటి ఏంటి, క్యాంపే అయితే ఇక భారత ప్రభుత్వమే రమ్మని పిలిచింది కదా, మళ్ళీ ఇంకా క్యాంప్ ఎందుకు? క్యాంప్ ఉండని. అంటే మీరు తిరిగిన ప్రాంతాలన్నీ చూడాలనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. నా కుటుంబాన్ని ఇప్పుడు చూస్తానా రేపు చూస్తానా అని లేదు, కానీ జనాన్ని చూడాలని అయితే మొత్తానికి ఉంది. ఎన్ని సంవత్సరాలు అమ్మ అక్కడ ఉంటారు మీరు? నేను 20 సంవత్సరాలు పనిచేస్తున్నాను. క్షేమం 2004 అక్టోబర్లో పోయినా, మళ్ళీ 2025 అక్టోబర్